ప్రేమ్, నిషా, గుణ, చామంతి వీళ్ళు నలుగురు కలిసి ఒకటే కారులో కాలేజ్లో జరుగుతున్న వ్యాలంటైన్స్ డే పార్టీకి వెళ్తూ ఉంటారు. కావాలని గుణ ప్రేమ్ని రెచ్చగొట్టడం కోసం అని చెప్పి చామంతితో క్లోజ్గా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. చామంతి మీద మీద పడిపోతూ తన బొగ్గ గిల్లుతో తనని హక్ చేసుకోబోతూ ఉంటే ప్రేమ్ కావాలని కార్కి సడన్గా బ్రేకులు వేస్తూ గుణ ముక్కు పగిలిపోయేలాగా చేస్తూ ఉంటాడు. ఏంటి సార్ ఇది చూసుకోవాలి కదా అని చెప్పి గుణ అంటూ ఉంటే, ఇది రోడ్డురా, ఇలా సైడ్ బ్రేకర్లు లేకుండా ఇబ్బంది పడకుండా ఉండాలంటే కామ్గా ఒక మూల కూర్చొని ఉండాలి, అంతేకాని ఇలా రోడ్డు మీద ప్రయాణించకూడదు అని చెప్పి ప్రేమ్ గుణకి బుద్ధి చెప్తూ ఉంటాడు. మరొకసారి గుణ వీడికి మండినట్టుంది, వీడిని మరింత రెచ్చగొట్టాలనుకుని చామంతికి ముద్దు పెట్టబోతూ ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా డియర్ అని చెప్పి అంటూ ఉంటే మరొక్కసారి ప్రేమ్ సడన్గా బ్రేక్ వేస్తాడు. ఈసారి గుణ తలకు సీట్ తగులుతూ ఉంటుంది. సార్ మరొక్కసారి బ్రేక్ వేశారు ఏంటి సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్, ఇక ఈ డ్రైవ్ చేయడం నా వల్ల కాదు, కావాలంటే నువ్వు వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనక కూర్చుంటాను అని చెప్పి ప్రేమ్ కారు దిగిపోతాడు. ఇక దాంతో నిషా, గుణ ఎందుకు గొడవ, వచ్చి కార్ డ్రైవ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రేమ్, నువ్విక్కడికి రా ప్రేమ్, నేను వెళ్ళి వెనక కూర్చుంటాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక్కడ వెనక సీట్లో కూర్చున్నంత మాత్రాన ఏమీ కాదులే నిషా, నువ్వు సైలెంట్గా కూర్చో అని చెప్పి, నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే నేను వెనక్కి వెళ్ళిపోతానని ప్రేమ్ అంటూ ఉంటాడు. పర్వాలేదులే ప్రేమ్, నువ్వు పార్టీకి రావడమే నాకు కావాలి అని చెప్పి నిషా కామ్గా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంటుంది. తర్వాత ప్రేమ్ చామంతి పక్కన కూర్చొని, వాడు నిన్ను ఇబ్బంది పెట్టడం చూడలేకే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని చెప్పి ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఇప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టు నువ్వు వాడిని దూరం పెడుతున్నావంటే, వాడితో ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నావంటే ఎవరి బలవంతం మీదో ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావని అర్థమవుతుంది అని చెప్పి ప్రేమ్ చామంతి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. చామంతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. గుణ కారులో వెళ్తూ సడన్గా బ్రేక్ వేస్తాడు. అలా కార్ని టర్నింగ్స్ తిప్పుతూ ఉంటే ప్రేమ్ వచ్చి చామంతి మీద పడిపోతాడు. ఇక దాంతో చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. గుణకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇందాక నేను దగ్గరికి వస్తే ఇష్టం లేనట్టు అలా దూరంగా నెట్టేసింది, అదే ఈ ప్రేమ్ గాడిని మాత్రం ప్రేమగా చూస్తుంది అని చెప్పి గుణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళిద్దరూ మళ్ళీ దగ్గర అయ్యేలాగా ఉన్నారే, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు, ఈ వ్యాలంటైన్స్ డే రోజున వీళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చేసే ఏర్పాటు చేయాలి అని చెప్పి నిషా అనుకుంటుంది. ఇక అక్కడ వ్యాలంటైన్స్ డే రోజున అందరూ కూడా జంటలుగా వస్తూ ఉంటారు. ఇక అప్పుడు గుణ లోపలికి వస్తూ చామంతి చేయి పట్టుకొని వస్తూ ఉంటే, మరి ఇలా చెయ్యి పట్టుకోవాల్సిన అవసరం లేదులే గుణ అని చెప్పి దూరంగా జరుగుతుంది. నిషా కూడా ప్రేమ్ని హగ్ చేసుకొని రాబోతూ ఉంటే, ఇక అప్పుడు ప్రేమ్, వదులు నిషా, ఇలా అందరి ముందు చేయి పట్టుకొని నడవడం నాకు కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పి నిషాని దూరంగా పెడుతూ ఉంటాడు. నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. నేను ప్రేమ్ సార్ని పెళ్లి చేసుకోబోతున్నానంటే మీరెవరూ నమ్మలేదు కదా, ఇదిగో ఇప్పటికైనా మీరు నమ్ముతారా, నేను పెళ్లి చేసుకోబోయేది ప్రేమ్ని, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, త్వరలోనే మా ఇద్దరికి పెళ్ళి అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. నిషా, నువ్వు చెప్పేది నిజమా? ప్రేమ్ సార్కి మన కాలేజ్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా, అసలు సార్కి లైన్ వేయని అమ్మాయి అంటూ లేదో, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పి నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటే నిషా ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. చూసావా ప్రేమ్, అందరూ నీ గురించి ఎలా అంటున్నారో, నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలీదు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా కూడా చామంతి వింటూ లోపల బాధపడుతూ ఉంటుంది. ప్రేమ్ సార్, మీరు కూడా ఎంత అదృష్టవంతులో తెలుసా, మన కాలేజ్ బ్యూటీ నిషాని పెళ్లి చేసుకోబోతున్నారు.
నిషా కోసం కూడా చాలామంది ట్రై చేశారు, కానీ తను మాత్రం మీకే పడిపోయింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో ప్రేమ్ ఎంతో బాధగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు. నా వెంట ఎంతమంది పడితే ఏంటి, నాకు కావాల్సిన చామంతి మాత్రం నన్ను ప్రేమించడం లేదు కదా అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అక్కడున్న యాంకర్ మాట్లాడుతూ, ఇప్పుడు కపుల్స్ అందరూ కలిసి ఇక్కడున్న వ్యాలంటైన్ ట్రీకి మీ కోరికలు రాసి ఆ చెట్టుకి కట్టాలి. ఎవరైతే మీ కోరికలు రాసి ఆ చెట్టుకు కడతారో తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు అందరూ కూడా చీటీల్లో మీ కోరిక రాసి ఆ చెట్టుకు కట్టండి అని చెప్పి అక్కడున్న యాంకర్ అంటూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా పేపర్లో తమ కోరికను రాస్తూ ఉంటారు. చామంతి కూడా ఒక చోట కూర్చొని, నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది మిమ్మల్ని బాబు, మీతోనే జీవితాంతం కలిసి ఉండాలని ఉంది అని చెప్పి ఆ పేపర్లో రాస్తుంది. మరోవైపు ప్రేమ్, చామ్, నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్పావు, గుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పావు, అదంతా అబద్ధం అయ్యేలాగా నీకు ఇంకా నా మీదే ప్రేమ ఉందనేది నిజం అవ్వాలి, మనమిద్దరమే ఎప్పటికైనా కలిసి ఉండాలి అని చెప్పి ప్రేమ్ కూడా రాస్తాడు. మరోవైపు నిషా, ఆ చామంతి ప్రేమ్ ఎప్పటికీ కలవకూడదు, దాని ప్రేమ ఓడిపోవాలి అని చీటీలో రాస్తుంది. మరోవైపు గుణ, ఆ చామంతి జీవితాన్ని నేను నాశనం చెయ్యాలి, ప్రేమ్ని చామంతిని దెబ్బ కొట్టాలి అని రాస్తాడు. ఇక అలా ఎవరికి తోచిన కోరికను వాళ్ళు చీటీలో రాసిన తర్వాత చామంతి ఆ చీటీని చెట్టు కడదామని వెళ్తూ ఉండగా, ఇక అప్పుడే ఇది చీటీలో ఏం రాసిందో తెలుసుకోవాలి, దీనికి ఇంకా ప్రేమ్ మీద ప్రేమ చావలేదేమో అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి చామంతి వెళ్తూ ఉంటే ఆ చిట్టిని లాగేసుకుంటుంది. ఇలా ఇవ్వండమ్మా అని చామంతి అంటూ ఉంటే, నువ్వు ఏం రాసావో నేను చదవాలనుకుంటున్నాను అని చెప్పి నిషా చదవబోతూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. వేరే వాళ్ళు ఏం రాశారో చదవకూడదన్న కామన్ సెన్స్ కూడా నీకు లేదా నిషా, మర్యాదగా ఆ పేపర్ ఇలా ఇచ్చేయి అని చెప్పి అంటూ ఉంటే నిషా ఆ పేపర్ని ప్రేమ్ చేతిలో పెట్టి అక్కడ పక్కకి నిలబడి ఉంటుంది. ఇంతలో నిషా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నిషాని ఒక్కసారి ఇలా రావే అంటూ పక్కకు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక దాంతో ప్రేమ్ ఆ చీటీని ఓపెన్ చేయబోతూ ఉంటే, బాబు తనని చదవద్దని చెప్పి మీరు చదువుతున్నారేంటి బాబు అని అంటూ ఉంటే, నాకెందుకో ఇందులో నువ్వు నా గురించే రాసావని అనిపిస్తుంది చామ్, నిన్ను అడిగితే నువ్వెలాగో ఆ మాట బయట పెట్టవు, అందుకే చివరి ఆశగా ఈ పేపర్ని నేను చదవాలనుకుంటున్నాను, అదే ఒకవేళ నిషా చదివితే మా అమ్మకు చెప్పి అనవసరంగా ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది, అందుకే తనని పంపించేశాను అని చెప్పి ప్రేమ్ ఆ చిట్టిని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇలా ఇవ్వండి బాబు అని చామంతి అంటూ ఉంటుంది. ప్రేమ్ చామంతికి ఆ చీటీ దొరకకుండా దూరంగా పెట్టి దాన్ని చదివేస్తాడు. చామంతి రాసింది చదివిన తర్వాత ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. చామ్, నువ్వు ఏ కారణాల వల్ల నన్ను దూరం పెడుతున్నావో నాకు తెలియదు, కానీ నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిన తర్వాత నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది, ఇక నిన్ను నన్ను ఎవరు కూడా విడదలేరు చామ్ అని చెప్పి ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అందరూ కూడా అక్కడ డీజే పెట్టడంతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కపుల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే, రాజా మనమిద్దరం కూడా డ్యాన్స్ చేద్దాం అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, అప్పుడు నిషా, ప్రేమ్ ఏంటి ప్రేమ్ నువ్వు డ్యాన్స్ చేయాల్సింది నాతో, పెళ్లి చేసుకోబోయేది మనమిద్దరం అని చెప్పి బలవంతంగా ప్రేమ్ని తీసుకువెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటే, ప్రేమ్ మాత్రం చామంతి వైపు చూస్తూ ఉంటాడు. చామంతి, మనం కూడా డ్యాన్స్ చేద్దాం రా అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ప్రేమ్ వైపే చూస్తూ ఉంటుంది. గుణ చామంతి నడుం మీద చేయి వేసి డ్యాన్స్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా చామంతి గుణ చెంప పగలగొడుతుంది. నాకు ఇలాంటివన్నీ నచ్చవు, దూరంగా ఉండవు అని చెప్పి చామంతి గుణ మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో గుణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఒసే చామంతి, నన్నే అందరి ముందు కొట్టి అవమానిస్తావా? ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేస్తాను అని చెప్పి గుణ కోపంతో రగిలిపోతూ ఉంటే ఇకప్పుడు గుణ వ్యాలంటైన్ ట్రీకి కట్టిన చీటీ గాలికి ఎగిరొచ్చి ప్రేమ్ మొహం మీద పడుతుంది. చామంతి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి గుణ ఆ చీటీలో రాసి ఉండడంతో అది చదివిన ప్రేమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే ఈ గుణగాడు చామంతి జీవితాన్ని నాశనం చేయడానికి తనని పెళ్లి చేసుకోబోతున్నాడు. తనని పార్టీకి తీసుకువచ్చింది కూడా అందుకేనా? ఎలాగైనా సరే చామ్ని కాపాడుకోవాలి అని ప్రేమ్ అనుకుంటాడు. తర్వాత గుణ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి అందరూ పార్టీలో బిజీగా ఉండగా బలవంతంగా చామంతి నోరు మూసి అక్కడి నుండి ఎత్తుకుపోతూ ఉంటాడు. అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే చామంతి కోసం ప్రేమ్ వెతుకుతూ ఉండగా గుణ తన మనుషులతో చామంతిని కారులో ఎత్తుకొని వెళ్ళిపోవడం ప్రేమ్ గమనిస్తాడు. ఇక వెంటనే మరొక కారులో ప్రేమ్ ఫాలో అవుతూ ఉంటాడు. అలా గుణ చామంతిని బలవంతంగా తన గెస్ట్ హౌస్లోకి తీసుకువెళ్ళి బలవంతం చేయబోతూ ఉంటే ప్రేమ్ గుణని తన ఫ్రెండ్స్ అందరినీ కూడా చితక్కొట్టి చామంతిని కాపాడుతాడు. చామ్, నేనుండగా నీకేం కానివ్వను చామ్, నిన్ను నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ప్రేమ్ మీద తనకున్న ప్రేమనంతా కూడా చామంతి బయటపెట్టి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. చామ్, నువ్వు నాకు ఏం చెప్పక్కర్లేదు. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు విడదీయకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి రాచామంటూ ప్రేమ్ చామంతిని అమ్మవారి గుడిలోకి తీసుకొని వెళ్ళి తన మెడలో తాళి కట్టేస్తాడు. బాబు, ఏంటి బాబు ఇది అని చామంతి అంటూ ఉంటుంది. చామ్, నువ్వు ఏ కారణం చేత నన్ను వద్దనుకున్నావో తెలీదు, కానీ నీ మనసులో నేనున్నానని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితులను నిన్ను దూరం చేసుకోవద్దని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ తాళి కట్టేశాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.